నెల్లూరు నగర్ మేయర్ పీఠం కదలనుందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ కోటాలో మేయర్గా ఎంపికైన పోట్లూరు శ్రవంతి 4 ఏళ్ల పూర్తయిన నేపథ్యంలో టీడీపీ జిల్లా నాయకత్వం మేయర్ మార్పుకు పావులు కదుపుతోందా అంటే అవునని అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సీటు ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడం, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పోట్లూరు శ్రవంతికి అవకాశం దక్కింది. ఆ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మొత్తం 54 డివిజన్లకు గాను 2 మాత్రమే ఎస్టీ మహిళలు గెలుపొందారు. వారిలో శ్రవంతి భర్త జయవర్ధన్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో కార్పొరేటర్ శ్రవంతికి మేయర్ పదవి దక్కింది. కట్ చేస్తే శ్రీధర్ రెడ్డి 2023లో వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మేయర్ కూడా తన పదవికి రాజీనామా చేయకుండా శ్రీధర్ రెడ్డికి అండగా నిలిచారు. అయితే వైసీపీ నేతలు ఆమెపై సామవేద దాన దండోపాయాలు ప్రయోగించి ఒత్తిడి తీసుకురావడంతో తిరిగి వైసీపీకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే 2024 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మేయర్ శ్రవంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీకి మద్దతు తెలిపి తాను తప్పు చేశానని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సారీ చెబుతూ వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కట్ చేస్తే శ్రీధర్ రెడ్డి రాజకీయ చతురతో మేయర్కు వైసీపీకి రాజీనామా చేయించి ఒంటరిగా బిగిల్చారు. దీంతో అప్పటి నుంచి శ్రవంతికి టీడీపీ, వైసీపీ ఇరు పార్టీల మద్దతు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు 54 మందిలో 5గురు తప్ప మిగతా కార్పొరేటర్లంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్పై అవిశ్వాసం పెట్టారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ అనుకున్నారు. మేయర్ ఎస్టీ మహిళ కావడంతో ఆ వర్గంలో అంత వ్యతిరేకత వస్తుందని టీడీపీ ఊహించింది. ఈ నేపథ్యంలోనే మేయర్ అధికార పార్టీలో చేరేందుకు పావులు కదిపినా ఆమెను కూటమి ప్రభుత్వంలోకి రానివ్వకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో మేయర్ తన ఉనికిని కాపాడుకునేందుకు జనసేన, బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమెకు అక్కడ కూడా చుక్కెదురైంది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మేయర్ ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి కాకానిని కలవడంతో టీడీపీకి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. అయితే తొలి నుంచే మేయర్ను తొలగించేందుకు మంత్రి నారాయణ అంత విముఖత చూపలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ను డమ్మీగా ఉంచారనే ఆరోపణలు వచ్చాయి. కార్పొరేషన్లో ఏ ఒక్క మీటింగ్ పెట్టినా ఆమెకు పిలుపు ఉండదు. దీంతో టీడీపీ నాయకులు కూడా ఆమె ప్రమేయం లేకుండానే కార్పొరేషన్లో వారికి కావలసిన పనులన్నీ అధికారుల ద్వారా చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రవంతిని మేయర్ నుంచి దింపేయడానికి నోటీసులు ఇచ్చేందుకు
టీడీపీ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే అయితే నెల్లూరు సిటీ నుంచి 53వ డివిజన్ గెలుపొందిన దేవరకొండ సుజాతకు మేయర్ పదవి దక్కటం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా అటు ఇటు రెండు పార్టీలకు దగ్గర కావాలని ప్రయత్నించిన స్రవంతి పొలిటికల్ కెరియర్ రెండింటికి చెడ్డరేవడిలా మారేలా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.